వేస్తున్నాము. ఇదైతే కారం కారంగా ఉండి అలాగే మసాలాలు అన్ని కూడా తగిలైతే చాలా బాగుంటుంది. సో మనం పాస్తా చేయడానికి అయితే ముందుగా మనం అయితే తయారు చేసుకోవడానికి వెళ్ళిపోతాం రండి. ఇప్పుడు మనం పాస్తా తయారు చేసుకున్నప్పుడు కొంతమందికి డౌట్ అన్నది ఉంటుంది, పాస్తా చిన్నదైనా పెద్దదైనా పర్లేదు అనేసి. సో పాస్తా చిన్నదైనా పెద్దదైనా ఏమైనా పర్లేదు, మనకి సేమ్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే నేను పాస్తా అన్నది 2 కప్పుల పాస్తా అన్నది తీసుకున్నాను. ఇప్పుడైతే మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని మనమైతే కొలతతో అదే కప్పుతో ఏ కప్పుతో అయితే మనమైతే పాస్తా తీసుకున్నామో అదే కప్పుతో మనమైతే 4 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు అన్నది మనమైతే ఫ్రెష్ నీళ్ళు అన్నది వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత మనమైతే 1 స్పూనుడు ఉప్పు అయితే మనం వేసుకుంటున్నాము. సో చూడండి, అన్నీ మీకైతే కొలతతో చెప్తున్నాను. ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీన్ని మనమైతే కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత మనమైతే 2 కప్పుల పాస్తా అనేది మనం ఇందులోకి అయితే వేసుకుందాం. పాస్తా అనేది మనం ఇందులోకి వేస్తాం కాబట్టి ఒకసారి అయితే లైట్గా అన్నది కలుపుదాము. సో ఈ విధంగా కలిపిన తర్వాత మనం పాస్తా అనేది మొత్తం కూర బాయిల్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకు బాయిల్ అనేది అయింది అనుకోండి, చూడండి కొద్ది కొద్దిగా మనకైతే తెలుస్తుంది. ఇది కొద్దిగా దెబ్బగా అయ్యి మనమైతే చాకుతో అన్నది ఈ విధంగా మనమైతే కోసాం అనుకోండి, ఇది ఈజీగా ఈ పాస్తా అనేది ఇరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనకైతే మంచిగా బాయిల్ అయినట్టు పాస్తా అన్నది. ఇప్పుడు పాస్తా అనేది బాయిల్ అయిపోయింది కాబట్టి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనమైతే నీళ్ళు లేకుండా మొత్తం రిమూవ్ చేసుకొని మనం దాని మీద చల్లనీళ్ళు అన్నది వేసుకొని ఈ విధంగా మనమైతే ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ గ్యాస్ అనేది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి మనమైతే నూనె అనేది వేసుకోవాలి. నూనె అనేది వేసుకున్న తర్వాత ఈ నూనెను మనం కొంతసేపు వేడవనిద్దాము. సో చూస్తున్నారు కదా, పాస్తాకి కొద్ది నూనె పడుతుంది. దీంట్లోకి మనం చాలా చిన్నగా అయితే మనం గార్లిక్ అయితే కట్ చేసుకున్నాము. అంటే ఎల్లుల్లిపాయలు అన్నం మనం చాలా చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి దీంట్లోకి పక్కనే మనమైతే చిట్టి చిట్టి పచ్చిమిరపకాయలు అయితే మనం అన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి. పాస్తాలోకి పెద్ద పెద్దగా కాకుండా అన్నీ చిన్నగా. ఇప్పుడు క్యారెట్లు కూడా మనమైతే వేసుకోవాలి. పాస్తా అన్నది మనం చేసేటప్పుడు అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నది మనమైతే కలిస్తే ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. అలాగే మేము స్వీట్ కార్న్స్ కూడా అయితే వేసుకొని ఈ విధంగా మనమైతే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనమైతే ఉల్లిపాయలు చూసారా, ఉల్లిపాయలు ఈ విధంగా మనమైతే వేసామనుకోండి ఆ పాస్తాలోకి మంచి మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది మనం పాస్తా తిన్నప్పుడు. సో ఈ విధంగా ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి ఇప్పుడు క్యాబేజ్ ఉన్నది కదా, చాలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాము. సో ఈ విధంగా మనం క్యాబేజ్ని కూడా ఈ చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా మనమైతే ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు చూడండి, టమాటాలు అనేది మనం ఇప్పుడు వేస్తాము. టమాటాలు అనేవి మొత్తం కూర బాగా అన్నీ ఉడికిపోవడం కోసం మనమైతే మూత అనేది పెట్టి అయితే కొంచెంసేపు ఉంచిన తర్వాత దీనిలోకి మనం 1 స్పూన్ పసుపు అన్నది వేసాము. అలాగే రుచికి సరిపడేంత కారం, మేమైతే రుచికి సరిపడేంత కారం అయితే మేము వేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. సో పసుపు కారం అన్నది బాగా దీనికైతే పట్టాలి. పట్టిన తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకొని కొంచెంసేపు తర్వాత ఉంచుకుంటే ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఫ్రెండ్స్, కొద్ది కొద్దిగా మనదైతే అయిపోయింది. మంచిగా అన్నీ కూడా వేగిపోయాయి కాబట్టి చూడండి ఎంత బాగా అయిందో కదా. ఈ విధంగా మనకు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనమైతే కారం అన్నది వేసుకుందాము. కారం అన్నది మేము 1.5 వేసాము. అలాగే దీంట్లోకి మనం చాట్ మసాలా అన్నది కూడా వేసాము. ఆ తర్వాత మనం ఏమంచి గరం మసాలా కూడా వేసాము. అలాగే మనకి లాస్ట్గా స్పైసెస్ కోసం అయితే మనం జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకున్నాము. ఈ విధంగా అన్నీ వేసుకున్నాం కాబట్టి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బాయిల్ చేసుకొని 1 చుక్క కూర నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకున్న పాస్తాను అయితే మనం ఇందులోకి వేసుకొని మొత్తం అన్ని మసాలాలను వేసాం కదా, ఆ మసాలాలన్నీ కలిసేటట్టుగా మనం అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు మనం మసాలాలు వేయడం వల్ల ఆ పాస్తా అయితే చాలా మంచి రుచికరంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అయితే పాస్తా కలిపేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు అయితే కంప్లీట్గా పాస్తా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనకైతే. సో ఈ విధంగా మనం టేస్టీ అయిన పాస్తాని అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే పాస్తా అన్నది రెడీ అయిపోయింది కాబట్టి దీంట్లోకి లాస్ట్గా ఎండింగ్ కోసం అయితే మనం చీజ్ అన్నది తురుముకోవాలి. సో చీజ్ని తురుముకోవడం వల్ల మీరైతే చీజ్ కనుక నచ్చింది అనుకోండి చాలా ఎక్కువైతే తురుముకోండి. మాకైతే చీజ్ అన్నది లిమిట్గా అయితే వేసుకుంటున్నాం మేము. సో ఈ విధంగా పాస్తాలో చీజ్ అన్నది మనం వేసుకుంటే మామూలుగా అయితే టేస్ట్ ఉండదు. మీకైతే పాస్తాలో చీజ్ వేయడం అయితే నచ్చలేదు అనుకోండి, మీరు నార్మల్గా అయినా కూడా తినచ్చు. సో ఈ విధంగా మనం చీజ్ వేసిన తర్వాత 2 నిమిషాలు అన్నది మూత పెట్టుకున్నాం అనుకోండి, ఈ విధంగా మన పాస్తా అనేది అయిన తర్వాత చీజ్ వేసిన తర్వాత మనమైతే మొత్తం కలిపేసుకున్నాం కాబట్టి మనమైతే గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకుందాం. సో చూడండి, నేను అన్నది గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకుని ఒక చిన్న సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. చూసారు కదా, నేనైతే వేడి వేడి పాస్తాని అయితే నా చేతులతో అయితే పట్టుకున్నాను. ఇలా అయితే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. మనం పాస్తా చేసుకునేటప్పుడు మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా మనం అయితే ఇందులో వేసుకోవచ్చు. స్వీట్ కార్న్, క్యారెట్, క్యాబేజ్, టమాటీలు అన్ని కూడా వేసుకున్నాను. మసాలాలు కూడా చూసారు కదా, అన్ని టైప్ ఆఫ్ మసాలాలు అన్నది వేసాను. వెంటనే ఈ టేస్టీ అయిన నోరూరించే పాస్తాని అయితే నేను టేస్ట్ చేస్తున్నాను.
చూడండి ఇదైతే పొగలు వచ్చేస్తున్నాయి కదా తిన్నప్పుడే. చూడండి పాస్తాని టేస్ట్ చేస్తున్నాను. సూపర్, చాలా బాగుంది ఇది. సూపర్ ఫ్రెండ్స్, నిజంగా మంచి టేస్ట్ అనేది ఉంది. ఈ పాస్తా కూర మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. మంచి టేస్ట్ అనేది ఉంది. అలాగే మనం వేసిన మసాలాలు కూడా బాగా అయితే కలిసాయి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కంపల్సరీగా మీ ఇంట్లోనే అయితే ట్రై చేయండి. మీకు మా పాస్తా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో బ్లాగ్లోనో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.